ఓం శ్రీ గురుభ్యో నమః. పంచభూతాలు, బంధం మరియు సాక్షాత్కారం ఈ విషయం గురించి విశదంగా తెలుసుకుందాం. శరీరం నుండి సమాధి వరకు సాగే ప్రయాణం పంచభూతాలు మరియు శరీర నిర్మాణం. ఈ శరీరం 5 మూలకాలతో పంచభూతాలతో నిర్మితమై ఉంది. అవి ఆకాశం, వాయువు, అగ్ని, జలం మరియు భూమి. ఈ 5 మూలకాలు మన భౌతిక నిర్మాణాన్ని మాత్రమే కాక మన 5 కర్మేంద్రియాల పని చేసే అవయవాల స్వభావాన్ని కూడా నిర్ణయిస్తాయి. జీవుని వ్యక్తిగత ఆత్మ యొక్క విషాదం ఎక్కడ ఉందంటే, తాను ఏ మూలకాలతో నిర్మితమయ్యాడో సరిగ్గా ఆ మూలకాలలోనే చిక్కుకుపోయి ఉండడమే. ఈ మూలకాలలో ప్రతిదానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఆకాశం శూన్యతత్వానికి లేదా ఖాళీతనానికి ప్రతీక. వాయువు శబ్దానికి మరియు స్పర్శకి మాధ్యమంగా నిలుస్తుంది. అగ్ని విషయానికి వచ్చేసరికి ఉష్ణానికి మరియు శక్తికి చిహ్నం. ఇహ జలం మార్పుకి దర్శనం. ఈ జలం. పృథ్వీ భూమి స్థిరత్వానికి, జడత్వానికి మరియు ఆధారానికి మూలం. ఈ మూలకాల యొక్క 2 కోణాలు భౌతిక మరియు సూక్ష్మ రూపాలు. ఈ మూలకాలు 2 కోణాలలో ఉనికిలో ఉంటాయి. ఒకటి భౌతిక రూపం, మరొకటి సూక్ష్మ రూపం. భౌతిక ప్రపంచంలో ఇవి కంటికి కనిపించే రూపాలలో వ్యక్తమవుతాయి. అదే సూక్ష్మ ప్రపంచంలో ఇవి మన భావోద్వేగాల రూపంలో ఆకారం దాల్చుతాయి. సాధారణ మానవుడు ఈ మూలకాలకు సంబంధించిన భౌతిక వస్తువుల పట్ల నిరంతరం ఆకర్షితుడై వాటిలోనే బందీగా ఉండిపోతాడు. కేవలం ఈ మూలకాల సమ్మేళనంతో ఏర్పడిన ఈ ఇంటిని, శరీరాన్ని, అంటే తన నివాసాన్ని తానే తన నిజమైన స్వస్వరూపం అని పొరబడుతుంటాడు. తత్ఫలితంగా తన జీవితకాలమంతా ఈ మూలకాలతో కూడిన కర్మచక్రంలో చిక్కుకుపోయి ఉంటాడు. చివరికి ఆ మూలకాలే తిరిగి అతన్ని తమలో తాము లీనం చేసు బంధ విముక్తి. అయితే ఈ మూలకాలు కేవలం ఒక ముసుగు మాత్రమేనని మరియు ఈ శరీరం ఒక అద్దె ఇల్లు తప్ప మరొకటి కాదని అర్థం చేసుకొని ముందుకు సాగే సాధకులు మాత్రం ఒక భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మరణం సంభవించడానికి ముందే వారు తమ చిత్తాన్ని, చేతనను ఈ మూలకాల వల్ల ఉన్న మమకారం నుండి విముక్తం చేసుకుంటారు. ఆత్మ యొక్క నిజమైన స్వభావమైన ఆ నిరాశ్రయ మూలకాలు లేని స్థితిని వారు పొందుతారు. మరి ఈ మరణం, సమాధి, ఈ సాధారణ మానవునికి మరణం అనేది ఒక రకమైన నిద్ర వంటి స్థితి. అందులో అతను నేను ఈ శరీరం మరణిస్తున్నాను అనే భ్రమతో ప్రాణాలు విడుస్తాడు. దీనికి భిన్నంగా ఆధ్యాత్మిక జాగృతి పొందిన వ్యక్తికి మాత్రం సరిగ్గా ఇదే ప్రక్రియ సమాధిగా పరిణమిస్తుంది. సమాధికి మరణానికి మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం జాగృతి ఉండడం లేదా లేకపోవడమే. అజ్ఞృతమైన ఆత్మ ఈ క్రింది సాక్షాత్కారంతో శరీరాన్ని పరిత్యజిస్తుంది. నేను ఈ పంచభూత వ్యవస్థ నుండి నన్ను నేను విముక్తం చేసుకుంటున్నాను. ఇదే ఆ క్షణం. ఎక్కడైతే మరణం ఓడిపోతుందో జ్ఞానోదయం ఆవిర్భవిస్తుంది అని ఇవాల్టి చక్కటి విషయం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.